పండుకొని చేరుండి పిల్లవాడు బాలరాజు. పిల్లగాడు ఎప్పుడు వన్నాడో చూసింది దానవా. అన్నవాడు అరగంట గంట తగలేవాడు. అవును, ఈ పిల్లగాడు సంగతి ఇట్లా ఉండని అవ్వ. ఆరుగురు బిడ్డలు మా అది చేస్తారు ఇది చేస్తారని చెప్పి తొవ్వ చూస్తున్నారు. బిడ్డల వద్దకు ఈ నా బాధలు నాదే పడ్డ దెబ్బలు అని చెప్పి అమ్మ బిడ్డల వద్దకైనా చిన్న మెల్లగైనా మద్దుతారే దానువా. చిన్న మెల్లగైనా చీకటి చింతలకి మద్దుతారే దానువా. తింటానే అవ్వ గుడ్డే తింటానే అవ్వ గుడ్డు లేకుంటే పొరని దట్లే తింటానే. ఎంతో మంది మగవాళ్ళను చూసినా ఎంతో అక్కడ ఆడవాళ్ళను చూసినా గాని ఏ తల్లి కన్నదో పిల్లగాన్ని ఎంత ఖర్చులో పోరడే బిడ్డ నన్ను చేసుకున్న భార్య మీద మూసిగా ఎండకలు తెరకబట్టి పొల్లు పొల్లు కొట్టిండే బిడ్డ. ఎందుకు అబద్ధం మాడతావే నీ అవ్వలంజా? నీ అవ్వ నాకేమైతుంది? నీ అవ్వ నాకు అమ్మమ్మ అవుతుంది. నిన్నలే నేను అమ్మమ్మనన్నా. అబద్ధం ఆడతావు అవ్వ. ఇక్కడికి వెళ్ళి వావంగా నువ్వు అన్నావు గారెల కంప వచ్చే బుర్రల కంప వచ్చే ఎంత చక్కని పిల్లలు ఎరమల్ల పిల్లడా పొలడా లమ్మడుల పోరడా గర్రగా ఉన్నాడు అవ్వ. తింటాను ఇప్పుడే అన్నావు అవ్వ. మాకు నమ్మకం లేకుండే ఆరుగురిని గుళ్ళ కింద దాత పెట్టి ఒక్కటే తినచ్చు అక్క చెల్లెవనుకుంటా మేము కొనుక్కుంటా ఏం చింతలన్నా. అవ్వా నువ్వు పోరాన్ని కడుపు నిండా బొక్కలు మాంసము నరాలు మెదడు గుడ్లు అన్ని వీడికి గుడ్ల కోడి నేమినట్టు నెమ్ముకుంటా వస్తున్నావు. పూటుకుల తల్లి పుణ్య మెరగది ఆశ దోషమేమో అన్న మెరగది. పిల్లగాడు దొరకబట్టి కొట్టిందంటే నా మాట నమ్ముతలేరా? మాట ఇవన అబద్ధమైతే నా ఈ పుదుడు బిడ్డలారా. ఎంత వలిగిపోయిందే అవ్వది. ఇవి మీద చూద్దామంటే దడ్డు మీద దడ్డు దడ్డు మీద దడ్డొచ్చిందే. అంతటి వీరుడా మమ్మల్ని విలువాలేదే తండారా బొక్కలు కటకట కొరుకుతుంటుంది. పిల్ల కాకి ఏం తెలుసు ఉండిన దెబ్బ. అవును తల్లి కాకి తెలుసు బిడ్డ తప్పేది తల్లికేది. ఒక్కదాన్నే ఇంత శక్తి ఇంత మంత్రాలు ఉన్నదాన్ని ఎగబడి తెలిసి పొలిరించుకుంటా ఎర్ర పొరినట్టు పొరినా గానీ నన్ను నిసబెట్టలే. దుబ్బలలో పొలిపినట్టు పొలిపిండు నన్ను. గుద్దు మీద గుద్దు సన్న గుద్దులు కుదిరిన బిడ్డ. ఒక్కదాన్నే గిన్నె దెబ్బలు కొట్టిండు బిడ్డ. ఒకరు మా అమ్మకి ఏమైతుందని చెప్పి మీ ఆడగురు వచ్చిన పడితే ఈ ఆడగురిని ఎట్లా పెట్టి వెళ్ళిపోతుండేనే. బిడ్డ ఆడు
పోతే పోనీ అవ్వ వేరేడు రాడు అంటున్నావు వస్తాడు వేరేవాడు వస్తాడు బిడ్డ అవును. ఈ నెల నుంచి ఎంతమంది మనుషుల్ని మింగినాం మనం కానీ ఇంతవరకు నా మీద చేసిన మొగాడు లేడు కానీ ఏ తల్లి కన్నదో ఏ తండ్రి కన్నదో కానీ బుడతా పోరడు నన్ను ఎగవాడి కొట్టిండు వాడు నన్ను కొడితే కొట్టనుండే పోనీ లే అంటుండే అవును. కానీ వాడు నా రక్తం చూసిండు వాని రక్తం నేను చూస్తా తండానా వాని రక్తం చూసేదాను వాని రక్తం చూసేదాను వాని రక్తం చూసేది బొక్క కడకడ కొరకపోతే నా పెద్ద దానవని కాదు అరే బొక్క కడకడ కొరుకుతావా లేదంటే నీది మన కొట్టుకొని వస్తావా ఏందే పరగట్టుకున్నా ఇప్పుడే వాళ్ళకి లే ఒక్కసారి పులి దెబ్బ తిన్నదంటే ఇంకోసారి నమ్ముతుందా నమ్మది నమ్మది ఇక వాని సావు తప్పక తప్పది బిడ్డ అవ్వ నీ సోపతి నీ మస్తే నీది వరిగింది కాక మాది వరగొడతానే మరి అట్టిగా నడితే యావే నీకు కూడా మరి మాంసం కాల గుట్లు కాలంటి నేనైతే అవ్వ నువ్వు కొట్టు కాబట్టి కొరికినా కడితే నేను గుడ్లే కొరుకుతుంది గుడ్లు ఎల్లం చావాలంటే కరివు కోన్ సభలో గుట్ట ఎక్కి కోన్ సభలో గుట్ట పిల్లగాడు పిల్లగాడు వన్నోడు గంట అరగంట దాకా ఎత్తన లేవాడు లేచిపోయిందా దొరకడు వాడు దొరకాలంటే కోన్ సభలో గుట్ట కింద ఉన్నది బిడ్డ ఈ అడగురు ఎనమ నాయన పట్టు ఎనమ దొరలంటే బిడ్డ పెట్టు నాయగాడు పిడికడి పిడికడి మిసాలు మురడు మురడు గడ్డాలు ఉన్నాయి వాళ్ళకు మూడు గడ్డాలవ్వ గడ్డాలు పెరిగి వాళ్ళకు బొడ్డు మీద ఆడుతున్నాయి మీ కాలు పెరిగి చెవులు చూస్తున్నాయి ఎనమ నాయన పట్టమని రప్పిస్తా వాణి రప్పించి నా పెళ్లి మొగాడు అంటానే బీట ఇంటానే ఓ బీటాలా నా పెళ్లి భర్త అని చెప్పి ఆ ఊళ్ళో నమ్మిస్తా ఊరోళ్ళందరినీ కట్టు పెడతా ఈ ఆడపిల్ల మాట అయినట్టు వేసి వాణి నా చేతులు జిక్కించుకొని ఈ చీకటి చింతలు తెచ్చి మంచిగా ఒక బాగా పెట్టుకొని తిన్నావు కదని సరేనా మరి బిడ్డ మరి కోనసంలో గుట్ట కింద గుట్ట మీద ఉండే పిల్లగాడు మరి ఆ కోనసంలో గుట్ట దిగాలంటే నేను చక్కని ఆడపిల్ల అయితా నీ వయసు ఇప్పుడు 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు బిడ్డ ఇక 12 సంవత్సరాల పిల్లని నేను 3 ఏళ్ల పసి పాపని చేస్తా 3 ఏళ్ల పిల్లని చేసి సంకలు ఎత్తుకొని 3 ఏళ్ల పిల్లని చేసి నాకు బాగా ఇస్తావా నీకు బాగా వెళ్తుందా ఇప్పుడు మరి ఓం రీం కిరీం అని చెప్పి తల మీద మోపింది పదదండి 12 ఏళ్ల పోరి 3 ఏళ్ల పిల్ల అయినది తప్పు అడుగురే చూస్తానా చక్కని ఆడపిల్ల దానో ఉదరం ఎత్తింది సంకల బిడ్డని ఎత్తుకొని వెళ్ళింది ధర్మ కదరో తందరా ఆనాడు నాయన రై రై మూతలు పెట్టుకుంటా దానవా ఊరు పొడి మీద అడుగు పెట్టింది కదరో దానువా ఏ దానువన్నా రామ పొడి మీద అడుగు పెడితే ఇప్పటికైనా అప్పటికైనా ప్రతి ఊరికి ఒక కట్టు ఉంటది ఊర్లో దెయ్యం గాని భూతం గాని రావద్దని చెప్పి ఊరుకు కట్టు పెడతారు ఇలా మా నాయన పట్టణంలో అడుగు పెడితే పొడి మీద పోతా ఇంకో కన్నా చూసే తందనా గోపాలుడు ఊళ్ళో ఉన్న ఆంజనేయుడు కన్నారా వచ్చిండు దానవా నీవు ఉండంగా నువ్వెట్లా వస్తావని చెప్పి తెల్లగున్న కళ్ళకు ఎర్రగా రక్తం చేస్తున్నారు చూసింది దానవా అబ్బో ఈ ఊళ్ళోకి పోవాలంటే ఇళ్ళను పోనిస్తారా దేవతలను పోనీయరు అట్లా కాదని చెప్పి దానవా పిడికడు మట్టి చేతబట్టారో దానవా పిడికడు మట్టి చేతబట్టారో దానవా కొండ మంత్రము తగినాలిరా కొండలు మంత్రము తగినాలిరా వైభంగాని వికలవేరో దానవా బల 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 మంత్రాలు అంబంబా జాని జగదే ఇమ్మా జాని అంబంబా జాని జగదే ఇమ్మా జాని అంబంబా జాని జగదే ఇమ్మా జాని వారి కట్టు నారి కట్టు అమ్మవారి శక్తి కట్టు భూమి కట్టు తల్లి
ఊరి మీద తల్లింది మట్టి ఊరుకు ఊరమ్మ కట్టు ఎప్పుడు తల్లిందో నాయన అక్కడ పొలిమేరు ఉన్న పోతలింగు సందుల సరగవ్వ ఉల్ల ఉన్న ఆంజనేయుడు కంచెల్లి విగ్రహాలే అయినారా నోటి మాట బంధుమాయేరా విగ్రహాలే అయినారా అయిపోయింది నోటి మాట బంద్ అయిపోయింది మంత్రకాల గొంతు కట్టయింది ఆనాడు దానవ యంత్రకాల చేతులు కూడా కట్లయిపోయినాయి దానవ నాయన పిల్లని ఎత్తుకొని అమ్మా ఎరమా నాయన పట్టంలో వచ్చేరా దానవైనా ఎరమా నాయన పట్ట వస్తారా దానవైనా గల్లురా ఎత్తినానే దానవా దానవైనా దానవ శివానందారా తందారా తానా ఎరమా నాయన పట్టం ఆగలల్ల పంచాయతీ భార్యాభర్తల పంచాయతీ జరుగుతుంది ఆడికి 3 రోజుల పంచాయతీ తెగులేదే 5 నుండి అక్కడ దొరలు లేసు లేరు ఆ సభలో మంది కాడికి వచ్చేటువంటి ఎవరు అక్కడ దానం చూసింది ఏమిరా సాగరంలో పంచాయతీ ఇంకా చెబుతలేదు అలా పంచాయతీ పక్కన పెట్టేసి నా పంచాయతీ పట్టాలని చెప్పి అమ్మ మందిలో జీవులకు దక్కినాడు పంతులు అరే పంతుల్ ఎవరో ఆడపిల్ల ఎవరో ఏ దేశమో పిల్లని తీసి భూమి కొడుతుంది పోయి పట్రా పిల్లని పట్టాలంటే తల్లిని పడతావురా అయ్యో పిల్ల ఉరకది తల్లిని పట్టాడు పిల్లని పట్టాడు తల్లిని పట్టాం కాబట్టి ఇదేనా నీ పెద్ద చెప్తాము ఎందుకంటే ఆలి లేని అంగడి పోతే కొంగుదలి కొంత దుఃఖం పోయిందంట ఇలాంటి వాడు ఆలి లేనుడు అంగడి పోతే కొంగుదలి కొంత దుఃఖం పోగొట్టుకున్నావు చెప్పదు అమ్మాయి ఏ ఊరో ఏ పల్లెనవ్వా అమ్మ ఓయమ్మ
బొమ్మ దేవుళ్ళ దేవకన్య అటువంటి ఎవరు అక్కడ రంభ ఋషి మేనకాచిలో తమ అవును కానీ దొడ్డరాజుల బిడ్డ దొరగారి బిడ్డ ఉన్నట్టు తమ్ముడు ఇనముల పిల్లను పంజల పిల్లను బ్రాహ్మణుల పిల్లను కానీ పిల్లని ఇంత మంచిగా ఉందంటే తల్లి ఇంత మంచిగా ఉంది తల్లి ఇంత మంచిగా ఉందంటే బిడ్డ ఇంత మంచిగా ఉంది ఈ రోజున కన్న బిడ్డ తీసి భూమి కొడుతున్నావు తల్లి కానీ ఏ ఊరు ఏ పల్లె మాకు తెలియదమ్మా మరి నీ బాధ ఏంటో మాతోటి నువ్వు చెప్పారా నీ బాధ నువ్వు చెప్పారా బలిరామయ్య రామ నీ కట్టము చెప్పారా బలిరామయ్య మా ఊరు కాదు మా పల్లె కాదు అవును కానీ మా దగ్గరికి వచ్చిన మా బిడ్డ మేరమే అంతే నీ బాధ ఏంటి నీ కట్టమేందో నీ బాధ చెప్పుతాను నీ బాధను మేము నెరవేరుస్తాము ఏడుగురు ఎలమ దొరలం మేము నీ బాధనేందో చెప్పు ఏమంట చెప్పాలా దొరలారా దొర 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 పెద్ద దుఃఖము దొర రాదు నా అత్త లక్ష్మీదేవి నా భర్త పేరు బాలరాజు దొరా మరి నాకు తల్లిదండ్రి చిన్ననాడు తల్లిదండ్రి మరణించిండు తల్లిదండ్రి మరణిస్తే నా మేనత్త కాబట్టి మేనత్త కొడుకు నా ఇవాళ మేనగొడలు పడాలని చెప్పి నా అత్త ఆశపడి ఇవాళ రోజులంటూ నా మేనబావకి ఇచ్చింది చిన్నప్పుడు తల్లిదండ్రులు చచ్చిపోయినట్టు బావాకి ఇచ్చిన 6 నెలలకే చాలా అయినా 6 నెలలకే దొరా ఇక బావ అంటే నాకు పంచప్రాణం నేనంటే నా బావ పంచప్రాణం అంత పంచప్రాణం ఉన్న నా బావ ఎటు వేనా ఒక గంట నన్ను నమ్మిటోడు కాదు అంటే అంత అందంగా ఉంది కదరా అందాల బొమ్మ అంత ప్రేమగా చూసిన నా బావ ఎట్లా ఇక బావకు నాకు ఒకటి చేసింది అవును ఇక బావకు నాకు ఒకటి చేస్తే ఇక ఈ పోరి నా కడుపుకి వచ్చింది దొర అవును ఇక ఈ పోరి నా కడుపుకి వచ్చిందా ఇక నా బావ ఒకటే మాట అన్నాడు ఏమని భార్య అనబట్టే ఇక నా పేరు కత్తారింటి కన్నేమో సుశీల ఇక తల్లి గారింటి కన్నేమో పద్మ పద్మాదేవి పద్మాలదేవి ఇక దొరా నా భర్త అనబట్టే భార్య అనబట్టే మనకు ముందు కొడుకే ఉంటాను కొడుకుని గాను అనబట్టే నేను అన్న కొడుకుని వాడేసుకుంటావా బిడ్డ పుడితే బిడ్డని వాడేసుకుంటావా భగవంతుడు ఇచ్చినట్టు అంటాము నేను అన్న లే అనబట్టే నువ్వు కొడుకుని కనాల్సిందే అని ఏదంట తీసుకొచ్చి పెట్టుడు దూరా నాకు ఇది కావద్దు అంటే చాలు నాకు ఇది కావాలంటే చాలు ఇష్టం వచ్చింది తీసుకొచ్చి నాకు అంటి పెట్టాలి నా బావ ఇక దొరా ఇక అంత ప్రేమగా ఉన్న నా బావ ఇంత 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 అంటే ఇక 9 నెలలు పట్టాయి ఇక మంత్రశాలను తీసుకొచ్చి నాకు కావిలించిండు మంత్రశాలలో కూడా చెప్పిండు నా భార్యని కొడుకునే కదా మనం బిడ్డద్దని చెప్పు అనబట్టి మంత్రశాలలో ఏం చేస్తారు సరే అని చెప్పి అటు ఇటు ఈ పోరి పుట్టింది ఇక ఏమయ్యా బాలరాజా ఇగో నీ మరదలకు చక్కని బిడ్డ పుట్టింది అనబట్టి బిడ్డ పుట్టింది అనుడుకు ఇక ముఖమే చూడలేదురా నా బిడ్డ ముఖం చూడలే నా ముఖం చూడలే ఒక్క గంటను నిసబెట్టి ఉంటాడు కాదు నా బావ అసుంటోడు ఇంటికి బంద్ చేసింది ఏ రాత్రి ఏ పగలు ఫ్రెండ్స్ తో తిరుగుతాడో ఏ దోస్తులతో తిరుగుతాడో ఇక నా బావ వస్తాడని చెప్పి నేను వంటలు చేసి ఇక వస్తాడు ఇద్దరం కలిసి తింటామని చెప్పి తవ్వ చూసి అత్తలేమంటే రాత్రి 12, 1 గంటకు 2 గంటలకు రావాలా అన్నం వేసుకొని తినాలా మంచం వేసుకొని ఒక్కడే వండాలి అట్లా 1 నెల చూసిన 2 నెలలు చూసిన 6 నెలల ఇక 3 నెలల
3 ఏళ్ల నుంచి మరి తిన్నావా, నీ ఆరోగ్యం ఎట్లున్నది, మరి పచ్చి పాలింతావు, బిడ్డ మంచిగా ఉన్నదా, తల్లి మంచిగా ఉన్నావా, ఒక్కనాడని అడగలే. నేనే దూరా నా బిడ్డను పట్టుకొని జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఒక్కదాన్ని తిరిగిరా. ఇక నన్ను మాట్లాడలేకపోతాడా, ఇక నన్ను ప్రేమ చూడకపోతాడా, ఇక బిడ్డ అని చెప్పి ఎత్తుకొని పోతాడా అని చెప్పి ఇక ఎన్ని సంవత్సరాలు చూసినా కానీ 3 ఏళ్ల నుంచి ఒకనాడన్న బిడ్డ ఏడ్చింది నా బిడ్డ అని చెప్పి ఎత్తుకోలే. ఉయ్యల్లా వండ పెట్టిన మరి ఉయ్యాల ఊపుతా అని చెప్పి ఊపలే. నా బిడ్డ ఎత్తున్నా అని చెప్పి బిడ్డ ముఖం ఇంతవరకు చూడలేదు. ఏమన్నా కడపలో బొమ్మనా? అరే దేవుడు ఇచ్చింది బిడ్డనే అంటాడు. బిడ్డ అయితే ఎక్కడ కొడుకైతే కొడుకు అవుతాడు కానీ ఆడేంత పిచ్చిలని అయితే బిడ్డ కావాలా, కొడుకు కావాలా, కొడుకు కావాలని బిడ్డ పుట్టింది అదృష్టం. అరే మళ్ళా కాలు పోతాడు కొడుకు పుట్టబో. 3 ఏళ్ల నుంచి ముట్టుడు పట్టుడు ఏం లేదు, అన్ని కట్ అయిపోయింది. ఎందుకు దగ్గరికి వస్తాడంటే ఆనిగా పుట్టిందో ఏనుగా పుట్టిందో అలాంటి భర్త అంత నుంచి మాటలే పోనీలే. ఇక బిడ్డ పుట్టింది కదా, ఇక ఎప్పుడన్నా మాట్లాడలేకపోతాడు అని చెప్పి నేనెంత మాట్లాడినా నా ముఖం చూస్తాడు కాదు. నేను మాట్లాడి ఎందుకు అతను మాట్లాడవాలంటే చాలు ఒకటే మాట అంటాడు. ఏమంటాడు? ఇంకెందుకు మాట్లాడుతున్నావు, కొడుకుని అంటే బిడ్డని కన్నావు కదా, ఇక మాట్లాడకనుడే. ఇదే మాట తప్ప వేరే మాట్లాడుతుడు కాదు. ఏ లేదు మంచోడే, మంచోడే దొర మంచోడే. అనుమానాలు దినమానాలు అయితే లేవు. ఇంకా నాకే అటు పెట్టి నా బావ మీద నాకు కొంచెం అనుమానం. ఇన్ని రోజులు నా ఇంటికాడ ఉంటాడు, గటు ఎందుకు పోతున్నావు, గిటు రావచ్చు కదా, నేనే అప్పుడప్పుడు అంటా. నేను గటు పోవద్దు కదా, ఇటు రావాలని చెప్పి నేనే అడుగుతున్నా. ఇంత ప్రేమగా ఉన్న భర్త 3 ఏళ్ల నుంచి మాట్లాడలేదు. ఇవాళ ఏమనబట్టే భార్య అనబట్టే ఇన్ని సంవత్సరాల మీ పెదబాపుల ఇంటికి పోక నీకైతే తల్లిదండ్రులు లేరు. మీ పెదబాపుల ఇంటికి రాకిట్లకు పోలే, కుడుక చక్కరికి పోలే, ఏ దేనికి ఇక పోదాం పానబట్టే చలో అని చెప్పి నేను రెడీ అయిన దూరం. ఎందుకంటే అత్తగారింటి తల్లిగారింటికి పోతున్నంటే ఈ ఆడపిల్లలు చెల్తే ఉంటుంది. ఇక నేను దూరం ప్రొద్దున్నే